అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము. ఇజ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగము చివరి లైన్లో మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇక్కడ ఈ మాటలు ఇజ్రాయేల్ ప్రజలు చెప్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అన్నమాట. వారి యొక్క పాపమును బట్టి అనేక శ్రమల గుండా వారు వెళ్ళినప్పుడు, తర్వాత అనేక మంది రాజులకి వారు అప్పగించబడి అనేక మంది రాజులు వారిని హింసిస్తూ వారి క్రింద వారిని బానిసలుగా ఉంచుకున్నప్పుడు, వారు చేసినటువంటి పాపమును బట్టి వారు పొందుచున్నటువంటి ఆ యొక్క శ్రమలను వారు గుర్తించినటువంటి వారై తిరిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రాకారములు కట్టబడిన తర్వాత అక్కడ సేవ చేయటానికి యాజకులు, తర్వాత ద్వారపాలకులు అందరూ అక్కడ నియమించబడిన తర్వాత ఇజ్రాయేలీల ప్రజలందరూ కలిసి దేవుని సన్నిధిలో వారు తీసుకొని రాగలిగినటువంటి ఆ యొక్క ధాన్యం అయితేనేమి, ద్రాక్షారసం అయితేనేమి, నూనె అయితేనేమి, ఏవైతే వారు తీసుకుని రాగలుగుతారో అవన్నీ వారు దేవుని సన్నిధికి సమర్పణగా తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో వారి యొక్క పాపమును బట్టి వారు ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఒక తీర్మానం చేస్తూ ఉన్నట్లుగా మనము ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో మనము చూడవచ్చు అనమాట. ఈ యొక్క నెహెమ్యా ప్రాకారములు పడిపోయినప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసంతో గోనెపట్ట కట్టుకొని కూర్చుండి ఏడ్చి ప్రార్థించి రాజు యొక్క సెలవును పుచ్చుకొని ఈ యొక్క ప్రాకారములు కట్టడానికి వచ్చి ప్రాకారములు పూర్తి చేసుకున్న తర్వాత ఇజ్రాయేలీల ప్రజలందరూ ఒక దృఢమైనటువంటి తీర్మానాన్ని వారు చేస్తూ వచ్చారు. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత వారు ఆ యొక్క అన్య దేశములకు బానిసలుగా వెళ్ళినప్పుడు వారికి అర్థమైందనమాట. దేవుని మందిరం వారిలో ఉన్నప్పుడు, వారితో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో వారు ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తెరగలేకపోయినటువంటి కారణాన్ని బట్టి, వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని బట్టి, వారి యొక్క పాపను బట్టి వారు అనేకమైనటువంటి శ్రమల గుండా వాళ్ళు వెళ్తూ వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు మారు మనస్సు పొందినటువంటి వారై తిరిగి సమకూర్చబడినటువంటి వారై దేవుని సన్నిధిలో వారి తీర్మానాన్ని చేసినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అయితే వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చారో కూడా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదివితే మనకు అర్థమవుతుందన్నమాట. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 37వ వచనంలో మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. వీరి యొక్క పాపమును బట్టి వీరు అనేకమైనటువంటి రాజులకు అప్పగించబడుతూ వచ్చారు. తర్వాత వేరే రాజులు వచ్చి ఈ యొక్క ఇజ్రాయేలీల దేశాన్ని ఆక్రమించుకొని వారు పంటలు పండించుకుంటూ వీరిని బానిసలుగా చూసుకుంటూ వీరి మీద పెత్తనం చేస్తూ వీరి యొక్క పశువులను, వీరి యొక్క శరీరాలను ఎంతో హింసిస్తూ వారికి ఎంతో శ్రమలను తీసుకుని వచ్చారు. ఈ యొక్క శ్రమలన్నింటినీ వారు అనుభవించిన తర్వాత తిరిగి వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే దేవుని సన్నిధిలో ఒక దృఢమైనటువంటి తీర్మానంతో వారు నిలబడుతూ ఉంటున్నారు. వారు చేసినటువంటి తీర్మానమే ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి అంశం అన్నమాట. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అనేటువంటి మాటను వారు అనేటువంటి తీర్మానమును వారు చేస్తూ వచ్చారు. అయితే ఇలాంటి దృఢమైనటువంటి తీర్మానము చేయటానికి గల కారణం ఏంటి? వారు దేవుని మందిరంలో దేన్ని చూశారు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టినటువంటి కారణాన్ని బట్టి వారు ఎలాంటి శ్రమలను వారు అనుభవిస్తూ వచ్చారో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత శ్రమలు వచ్చినప్పుడే మనకు అర్థమవుతుందనమాట. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని దినాలు బాగానే ఉంటుందన్నమాట. తర్వాత ఆ యొక్క కొన్ని దినాలు మనకు సరైనటువంటి మార్గంగానే కనబడుతుంది. కానీ తర్వాత అదేమవుతుందంటే మనకు అనేకమైనటువంటి ఎదురీతలను, కష్టాలను, నష్టాలను, శ్రమలను తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట.
అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడే దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తెరుగుతాం. దేన్నైతే మనం విడిచిపెట్టామో దాన్ని తిరిగి మనం ఏం చేస్తామంటే దాని విలువ మనకు అప్పుడు అర్థమవుతుందనమాట. అలాగునే వీరి విషయంలో వీరు దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి పాప జీవితానికి అలవాటు పడి వారి ఇష్టానుసారంగా వారు జీవించినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి శత్రువుల చేతికి అప్పగించబడి వారు శ్రమల గుండా వెళ్తూ ఉండి వారు శ్రమల నుండి తిరిగి సమకూర్చబడిన తర్వాత దేవుని సన్నిధిలో వారు తీర్మానం చేస్తూ ఉంటూ ఉన్నారు. ఏమని తీర్మానం చేస్తూ ఉంటూ ఉన్నారంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అయితే దేవుని మందిరంలో వారు ఏదైతే పొందారో అసలు దేవుని మందిరంలో ఏముంది, దేవుని మందిరాన్ని వారు విడిచిపెట్టకుండా ఉండటానికి అంత దృఢమైనటువంటి తీర్మానాన్ని చేసుకోవడానికి గల కారణాలు ఏంటివి, దేవుని మందిరంలో వారు ఏం చూశారు అనేది మనం చూసినట్లయితే కీర్తనలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని మందిరం అంటే దేవుడు ఉండేటువంటి స్థలం అన్నమాట. దేవుడు నివసించేటువంటి స్థలం. దేవుడు నివసించేటువంటి స్థలమే దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ నీ సన్నిధి అంటే దేవుడు, నీ అనేటువంటి పదము దేవుని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నదనమాట. అంటే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము ఉన్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తెరుగుతూ వచ్చారు. ఎందుకంటే వారు రాజుల క్రింద తర్వాత శత్రువుల క్రింద వారు బానిసలుగా ఉన్నప్పుడు ఆ యొక్క సంతోషాన్ని వారు పొందలేకపోతూ వచ్చారు. దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తెరుగుతూ వచ్చారు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషాలు ఉన్నాయి కదా, అయితే మేము వాటిని ఏం చేస్తూ వచ్చాము, వదులుకొని వచ్చినటువంటి కారణాన్ని బట్టి దేవుని సన్నిధిని మేము నిర్లక్ష్యం చేసినటువంటి కారణాన్ని బట్టి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మేము కోల్పోతూ వచ్చాము. కాబట్టి ఇప్పుడు మేము మా యొక్క తప్పును మేము గుర్తెరిగి తిరిగి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మేము ఒక తీర్మానం చేస్తూ ఉంటున్నాం. మేము కూడా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఎల్లప్పుడూ పొందాలని కోరుకుంటూ ఉన్నాం కనుక మా దేవుని సన్నిధిలో ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది గనుక మా దేవుని యొక్క మందిరమును మేము విడిచిపెట్టము. ఈ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క మందిరాన్ని మేము విడిచిపెట్టము అని వారు తీర్మానము చేస్తూ ఉంటూ ఉన్నారు. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నది, దేవుని యొక్క మందిరంలో మనకేం కనబడుతుంది? కీర్తనలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మందిరంలో మనకి ఏం దొరుకుతుందో రాయబడి ఉన్నదనమాట. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. దేవుని యొక్క మందిరంలో ఏం కనబడుతుందంటే సమృద్ధి ఉంది, తర్వాత సంతృప్తి ఉంది. ఆ యొక్క సమృద్ధి ఎలాంటిదంటే కేవలం తృప్తినిచ్చేటువంటి సమృద్ధి కాదు, తర్వాత కేవలము నెమ్మదినిచ్చేటువంటి సమృద్ధి కాదు, కానీ సంపూర్ణమైనటువంటి సంతృప్తినిచ్చేటువంటి ఆ యొక్క సమృద్ధిని దేవుని యొక్క మందిరంలో వారు గుర్తెరిగారనమాట. దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉంది. ఆనాడు నయోమి వారి కుటుంబము ఆ యొక్క బెత్లెహేము దేవుని ఇల్లైనటువంటి రొట్టెల గృహమైనటువంటి ఆ యొక్క బెత్లెహేమును విడిచిపెట్టినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి మోయాబు దేశంలో వారు ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చారు, ఎంతో నష్టాన్ని పొందుతూ వచ్చారు. వారి ఇంట్లో ఉండేటువంటి పురుషులందరినీ వారు కోల్పోతూ వచ్చారనమాట. మోయాబీయురాన్లను వివాహం చేసుకుంటూ వచ్చారు. ఎంతో నష్టాల గుండా ఆ యొక్క కుటుంబము వెళ్తూ వచ్చింది. కేవలము దేవుని యొక్క ఆ యొక్క యూదా బెత్లెహేమైనటువంటి రొట్టెల గృహమైనటువంటి ఆ యొక్క బెత్లెహేమును విడిచిపెట్టినటువంటి కారణాన్ని బట్టి. అలాగునే వీరు కూడా వారి యొక్క జీవితంలో అలాంటి సమృద్ధి లేనటువంటి జీవితాన్ని, సంతృప్తి లేనటువంటి జీవితాన్ని వారు శ్రమలలో అనుభవించినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు గుర్తెరిగినటువంటి వారమై మా దేవుని మందిరంలో మేము సమృద్ధిని పొందాం కదా, ఆ యొక్క సమృద్ధి ఎలాంటిదంటే మాకు సంతృప్తిని ఇచ్చేటువంటి ఆ యొక్క సమృద్ధి కదా, అలాంటి సమృద్ధిని మేము కోల్పోతూ వచ్చామని తిరిగి వారు పశ్చాత్తాప హృదయముతో మా యొక్క దేవుని యొక్క మందిరమును సమృద్ధిని సంతృప్తిని ఇచ్చేటువంటి ఆ యొక్క మందిరమును మేము విడిచిపెట్టము అనేటువంటి తీర్మానంతో వారు ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నారనమాట. తర్వాత మనము 3వ తలంపులుగా మనము దేవుని యొక్క మందిరంలో ఏమి దొరుకుతుందో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనంలో మనము 3వ లైన్లో చూసినట్లయితే నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ దేవుని మందిరంలో ఒక మేలు ఉంది. ఆ మేలు ఎలాంటిదంటే మనల్ని తృప్తిపరిచేటువంటి
మేలు అన్నమాట. దేవుని మందిరంలో మేలు దాగి ఉంది. మేలు పొందాలని మనమందరము కోరుకుంటూ ఉంటాం. కీడును పొందాలని, కీడు అనుభవించాలని మనం ఎవరము ఆశించమనమాట. అయితే మేలును పొందాలనుకుంటూ ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో మనం గుర్తెరగవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము కోరుకునేటువంటి మేలు, మనకు అవసరమైనటువంటి మేలు, మనకు సమృద్ధి, సంతృప్తిని, తర్వాత తృప్తినిచ్చేటువంటి మేలు ఎక్కడ దాగి ఉన్నదంటే దేవుని యొక్క మందిరంలో దాగి ఉన్నదనమాట. నీ యొక్క మందిరంలోని మేలు చేత తృప్తి పొందుచున్నాము అనేటువంటి మాట ఇక్కడ కనబడుతూ ఉన్నదనమాట. దేవుని యొక్క మందిరంలో మనకి ఏం దాగి ఉన్నదంటే మేలు దాగి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో మనం ఒక మాటను చూస్తాం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అనేటువంటి మాటను మనము చూస్తామన్నమాట. అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి అనుభవం మన యొక్క జీవితాల్లో మనం కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మేలును మనము పొందటానికి అర్హులమై ఉంటూ ఉన్నాం. ఈ యొక్క మేలు మనకి తృప్తినిచ్చేటువంటిది. తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు దాచిపెట్టాడంట మేలును. ఎవరైతే నా మందిరానికి వస్తారో, నా మందిరాన్ని ప్రేమిస్తారో, నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మేలు ఇవ్వటానికి నేను దాచిపెట్టాను. అది దాచిపెట్టాడు అంటే అది ఎలాంటి మేలు అంటే చాలా విలువైనటువంటి మేలు అనమాట. ఎందుకంటే మనము విలువైనటువంటి వాటినే దాచిపెట్టుకునేటువంటి వారంగా ఉంటాం. అలాగునే విలువైనటువంటి మేలును, ఎంతో సమృద్ధి అయినటువంటి మేలును, తృప్తినిచ్చేటువంటి మేలును నీ కొరకు, నా కొరకు దాచిపెట్టి ఉంచాడు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క మందిరంలో దొరుకుతుంది. గనక మా దేవుని యొక్క మందిరంను మేము విడిచిపెట్టము అనేటువంటి దృఢమైనటువంటి తీర్మానాన్ని వారి జీవితాల్లో వారు కలిగి ఉంటూ ఉన్నారనమాట. ఇంకొక అంశమును మనం చూసుకొని ముగించుకుందాం. తర్వాత చివరిగా కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క మందిరంలో ఏముందో దేవుని యొక్క వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇక్కడ దేవుని మందిరంలో నివసించేటువంటి ఆ యొక్క పరిస్థితిని చూస్తూ ఉంటున్నాం. దేవుని మందిరంలో నివసించేటువంటి వారు ఎలాంటి వారంటే ధన్యులు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట రాయబడింది. ధన్యులు అనేటువంటి మాట ఏమిటంటే బ్లెస్డ్ పీపుల్, అంటే ఆశీర్వదించబడినటువంటి ప్రజలు అనమాట. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క మందిరంలో నివసించేటువంటి వారు ఎలాంటి వారంటే ఆశీర్వదించబడినటువంటి వారు. దేవుని మందిరంలో మనకు ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలో నివసించినటువంటి కారణాన్ని బట్టి మనం ఆశీర్వాదాన్ని పొందుతాం. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని, నిరంతరము ఉండేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, పైనుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందేటువంటి వారంగా ఉంటాం. ఆశీర్వదించబడినటువంటి ప్రజలే ధన్యులు అనమాట. అలాంటి ధన్యులముగా నీవు నేను చేయబడతాము అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు అనమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరంలో మనకి ఏం దొరుకుతుందంటే సంపూర్ణమైనటువంటి సంతోషములు దొరుకుతూ ఉన్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరంలో మనకి ఏం దొరుకుతుందంటే సమృద్ధి. ఆ యొక్క సమృద్ధి ఎలాంటి సమృద్ధి అంటే సంతృప్తినిచ్చేటువంటి ఆ యొక్క సమృద్ధి అక్కడ మనకు దొరుకుతున్నదనమాట. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనకు మేలున్నది. అది ఎలాంటి మేలంటే తృప్తినిచ్చేటువంటి మేలు. అలాంటి మేలును దేవుని యొక్క మందిరంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరంలో ఆశీర్వాదం ఉంది. ఆశీర్వదించబడినటువంటి ప్రజలుగా మనం చేయబడతాం. ధన్యులమైనటువంటి ప్రజలముగా మనము చేయబడతాం దేవుని యొక్క మందిరంలో నివసించినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క నాలుగంతల ఆశీర్వాదాన్ని, నాలుగంతల దీవెనను దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క మందిరం ద్వారా మనము పొందేటువంటి వారంగా ఉంటూ ఉన్నాము. గనుక ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగినటువంటి వారై, ఈ యొక్క నాలుగంతల ఆశీర్వాదాన్ని దేవుని యొక్క మందిరంలో వారు చూచినటువంటి వారై, వారు ఆ యొక్క పరిస్థితిని గుర్తెరిగినటువంటి వారై,
వారు ఒక దృఢమైనటువంటి తీర్మానాన్ని చేస్తూ ఉంటూ ఉన్నారు. మా యొక్క దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమండి. మేము సంపూర్ణమైనటువంటి సంతోషం మాకు కావాలి, తృప్తి మాకు కావాలి, సంతృప్తి మాకు కావాలి, మేలు మాకు కావాలి, సమృద్ధి మాకు కావాలి, మేము ఆశీర్వదించబడినటువంటి ప్రజలంగా ఉండాలి, మేము ధన్యులం అవ్వాలి అని వారి జీవితాల్లో వారు ఆ యొక్క తప్పును బట్టి పశ్చాత్తాప్తులై దేవుని యొక్క మందిరాన్ని మేము విడిచిపెట్టము అనేటువంటి తీర్మానాన్ని వారి జీవితాల్లో వారు చేస్తూ ఉంటూ ఉన్నారనమాట. అయితే నా పరిస్థితి ఏంటి? నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెడుతూ ఉంటూ ఉన్నామా? దేవుని యొక్క మందిరాన్ని హత్తుకొని ఉంటూ ఉన్నామా? దేవుని యొక్క మందిరంలో పనిచేస్తున్నామా? దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉంటూ ఉన్నామా? దేవుని మందిరం యొక్క అక్కరను గుర్తెరిగి మనము సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటున్నామా? అసలు మందిరానికి వెళ్తున్నామా, వెళ్ళటం లేదా? మందిరానికి వెళ్ళకుండా ఆగిపోయామా? ఒక వారం వెళ్ళి ఇంకొక వారం ఆగిపోతూ ఉంటున్నామా? ఏదో వారానికి ఒకసారి మందిరానికి వెళ్తూ ఉంటూ ఉన్నామా? దినదినము మందిరానికి వెళ్తూ ఉంటున్నామా అనేది మనము గుర్తించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. మందిరాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి అంటే ఎల్లప్పుడూ దేవుని యొక్క మందిరాన్ని మనము హత్తుకొని ఉండాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థించి అక్కడ ఏదైనా పని ఉంటే చేసి మనము సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క మందిరాన్ని మనము ప్రేమించినట్లయితే ఇలాంటి 4 ఆశీర్వాదాన్ని మనం కూడా పొందినట్లుగా దేవుని యొక్క సహాయమును మనము కోరుకుందుముగాక. దేవుడు ఆ విధంగా నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ యొక్క వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో స్థిరమైనటువంటి దృఢమైనటువంటి తీర్మానముగా మనమందరము చేసి ఆ యొక్క తీర్మానమును స్థిరపరచుదుముగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.